ఈరోజు ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆ ప్రజల బ్రతుకుల్ని మార్చడంలో ఒక భద్రతనివ్వాలి, ఒక భరోసానివ్వాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే ఈవేళ మరి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మరింత బాధ్యతగా ఉండవలసిన అవసరం కూడా నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి నుంచి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఆయన తీరు చూస్తూ ఉంటే ఏదైతే అత్యంత దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి విధంగా, స్వయంగా తాను నడుపుతున్నటువంటి తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత 10 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికి కోసం, తనలో నిద్రాడమైనటువంటి ఏదైతే ఆ ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేసుకుంటూ, అందులో ముఖ్యంగా మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే పొదలి ఆయన పర్యటనలో ఏ రకంగా అయితే పోలీసుల మీద కానీ, మహిళల మీద కానీ, ప్రజల మీద కానీ ఏ విధంగా అయితే దాడులు చేసినటువంటి విష సంస్కృతి ఏదైతే చూసారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పరామర్శకి ఆయన అనుమతి కోరినప్పుడు చాలా క్లియర్గా ఆ పరామర్శకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోడ్లు దృష్టిలో పెట్టుకుని, అక్కడ ఉండేటువంటి ఇళ్ల సముదాయాన్ని దృష్టిలో పెట్టుకుని 100 మందితోటి మరి పరిమితంగా 3 వాహనాల కాన్వాయ్ తోటి ఆయనకి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ అనుమతులకి తగినటువంటి రీతిలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి దురదృష్టం అయినప్పటికీ కూడా ఆయన పర్యటన అంతా కూడా ఒక పరామర్శకు పోయినట్లు కాకుండా ఒక బల ప్రదర్శనకి పోయినట్లుగా, ఒక దండయాత్రకు పోయినట్లుగా మాత్రమే ఆయన పర్యటన ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు మీరందరూ కూడా మన మీడియాలో కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఆయన పర్యటన అంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర కోణంలోనే ఆయన అమలు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఇప్పటివరకు రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనందరం కూడా ఉంటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల్ని మనం కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి ప్రపంచ చరిత్రలో ఒక బెట్టింగ్లకి నిర్వహిస్తూ ఆ బెట్టింగ్ల ద్వారా నిర్వహించినటువంటి నష్టానికి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి బెట్టింగ్లకి పాల్పడేటువంటి వ్యక్తికి విగ్రహాలు కట్టడం కూడా మరి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ లేదంటే ఈ యొక్క దేశ చరిత్రలో కానీ ఇదే ప్రప్రథమైనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి బెట్టింగ్లకు పాల్పడి ఆ బెట్టింగ్లు పాల్పడి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు వైనాట్ 175 వైనాట్ 175 అని ఆ రోజు చెప్పి, వైనాట్ కుప్పం అని ఆ రోజు చెప్పి, ఆఖరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఐపాక్ టీంతో రేపు మనమే గెలవబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని చెప్పి, విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తున్నామని చెప్పి ఆ రోజు రుషికొండని బోడిగుండి చేసి మరి ఏ రకంగా అయితే ప్రజల్ని ఏమార్చి తన అబద్ధాలు అసత్యాలతో ఏదైతే మాటలు చెప్పాడో ఆ జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే ఆ రోజు మరి ఆ బెట్టింగ్లు కాసి ఆయన నాయకుడు ఆ ప్రజల ముఖం చూపించలేక ప్రజలకి ఆ ఏదైతే బెట్టింగ్లు కాసినటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించినటువంటి పరిస్థితుల్లో అతను ఆత్మహత్యకు పడినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పరామర్శకు కూడా ఎప్పుడు పోయాడైనా. జనరల్గా ఎవరైనా పరామర్శ అంటే 1 రోజు 2 రోజులు, వారం రోజులు, లేకపోతే తీరిక లేకపోతే మ్యాక్సిమం 1 నెల రోజుల లోపల మనం పరామర్శకు వెళ్తాం.
కానీ ఈయన సంవత్సరకం అయిపోయిన తర్వాత, అంటే సంవత్సరం దాటిన తర్వాత ఈయన పరామర్శ పేరు చెప్పి తన దండయాత్రను మరి ఒక బల ప్రదర్శనగా చేసినటువంటి పరిస్థితి. ఆ పరామర్శ కూడా ఎట్లా జరిగిందో మీరందరూ కూడా చూశారు. పెద్ద పెద్ద గజమాలలు, పెద్ద పెద్ద డీజే సౌండ్స్, వెహికల్స్ తోటి, పాటలతోటి, డాన్సులతోటి ఏ రకంగా సాగిందో, ఏ రకంగా అక్కడ ప్లే కార్డులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి గంగమ్మ జాతరలో మరి ఏదైతే గొర్రెపోతులను తల నరికినట్లుగా మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకు పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏదైతే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి ఆ రోజు మరి ఆయన స్వగ్రామం నుంచి మరి తోటి మళ్ళీ ఆ కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఆయన కారు క్రింద, ఎందుకంటే మనందరం కూడా చూసాం చాలా క్లియర్గా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని మరి తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళే వెహికల్ ఆపండి ఆపండి అని చెప్పి వాళ్ళే వచ్చి అద్దాలను అడ్డపడి ఆ డ్రైవర్కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మరి వాళ్ళే బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యవహరించవలసినటువంటి ధోరణి ఇదేనా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్కి గురై రోడ్డు మీద మనకు కనిపిస్తే వెను వెంటనే అతనికి కొద్దిగా మంచినీళ్ళు పట్టించి సపరీలు చేసి వెను వెంటనే అక్కడ 108 కానీ 108 అందుబాటులో లేకపోతే ఏదో ఒక అటు ఇటు వెళ్ళే వెహికల్ అయినా సరే రిక్వెస్ట్ చేసి ఆసుపత్రులకు పంపిస్తాం. ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి మనకి దారిలో కనిపిస్తే, అందులోనూ కూడా ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మరింత బాధ్యత తీసుకుని చాలా సంఘటనలు మీరు కూడా మీడియాలో చూశారు. ఎంతో మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరి తన కాన్వాయ్తో కానీ తన ఏదైతే పర్యటనలోకి వెళ్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు దగ్గరుండి ఆ వ్యక్తికి సపరీలు చేసి 108 రాకపోతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ని కూడా ఆ యొక్క దెబ్బలు తగిలిన వ్యక్తికి ఇచ్చి అతన్ని హాస్పిటల్లో చేర్చి తన పిఏను కూడా అవసరమైతే ఆ యొక్క దెబ్బలు తిన్నటువంటి వ్యక్తితో పాటు హాస్పిటల్కి పంపించి ఇతను హాస్పిటల్ చేరుకునేటప్పటికి మళ్ళీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి అక్కడ ఏదైతే ఇతను కావాల్సిన అరేంజ్మెంట్ చేసి, అంటే ఒక ప్రజాప్రతినిధిగా అంత బాధ్యత వహిస్తాం మనందరం కూడా, మీ అందరికీ తెలుసు. కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి మరి కనీసం, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద టైర్ కింద పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, తోటి కార్యకర్తలు ఆ డ్రైవర్ని వారించడం క్లియర్గా మనం చూసాం. అంటే డ్రైవర్ ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తాడు 100%. అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి 3-4 ఎవరైతే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా 100% వాళ్ళు గమనించినటువంటి పరిస్థితి. వీళ్ళ ద్వారా ఏదైతే కారు ఆగిన తర్వాత ఆ టైర్ కింద ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బలు తగిన వ్యక్తిని బయటకు తీసి పొదల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100కి 100% గమనిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న వాళ్ళు 5-6 గమనించి, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కూడా గమనించి కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి విచక్షణ జ్ఞానం లోపించి, ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా, అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా
కనీసం 108 కానీ లేదా కాన్వాయ్లో ఉన్నట్టు వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనే ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి మరి కాన్వాయ్ ముందుకు పోయింది అని నేనంటే మరి నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఒక వ్యక్తిని పరామర్శించడానికి పోయి మళ్ళీ ఇద్దరిని హత్య అంటే ఒక రకంగా ఇది యాక్సిడెంట్ అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం అనుకోనటువంటి విధంగా మన వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ఇది యాక్సిడెంట్ అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసులు ఇచ్చినటువంటి వాటికి వ్యతిరేకంగా, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్వాయ్ ఎంతమంది అయితే కాన్వాయ్ వెహికల్స్ ఉండాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి అని చాలా క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా మరి ఇతను చేసినటువంటి పనికే ఈవేళ అటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక మానవత్వం లోపించిన వ్యక్తి గాయాల పాలై ప్రాణాయాప స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని అట్లా రోడ్డు మీద వదిలిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా తన పార్టీ కార్యకర్త. మళ్ళీ ఆ విషయంలో కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ కార్యకర్త, మేము తొక్కుకుంటాం, టైర్ల కింద పడేసుకుంటాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్న మీకేం పని తెలుగుదేశం పార్టీకి, లేకపోతే మీకేం పని జనసేన పార్టీకి, అతను మా కార్యకర్త, మా కుటుంబ సభ్యుడు, మేము తొక్కుకుంటాం, టైర్ల కింద పడతాడు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే అసలు ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి నాయకత్వం ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా అనేటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ కూడా ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక దళిత బిడ్డ. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేవాడు. ఆ రోజు ఆ మాటలు చెప్పే 151 సీట్లు తెచ్చుకున్నాడు, 50% ఓట్లు తెచ్చుకున్నాడు. అధికారంలో వచ్చినప్పుడు మనం చూసాం డాక్టర్ సుధాకర్ని ఎట్లా మెడలు విరిచి చేతులు వెనక్కి విరిచి ఏ రకంగా నడి రోడ్డు మీద ఆయన కొట్టి హింసించి ఆయన చంపినటువంటి పరిస్థితి ఏ రకంగా మనం చూసాం. అదేవిధంగా ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం, మరి దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపడమే కాదు, హత్య చేయడమే కాదు, ఆ చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యంని మళ్ళీ వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అయితే ఎవరైతే ఆ దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మీది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు, మళ్ళీ ఆ చట్టపట్టాల ఎమ్మెల్సీతో పెట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి కూడా గత పాలనలో మనం చూసాం. అటువంటి పాలన చూసే 11 సీట్లకి పరిమితం చేసినటువంటి స్థితిలో కూడా దాని నుంచి కనీసం పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇటువంటి సంఘటనలు, మరి ఒక దళిత బిడ్డ నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద తన కారు కింద తన టైర్ల కింద నలిగిపోయి చనిపోతే కనీసం ఎక్కడ కూడా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయాల, ఎక్కడ కూడా కనీసం ఆ కుటుంబానికి పరామర్శించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోయింది. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయాల. ఎంత దుర్మార్గం. గతంలో కూడా యాక్సిడెంట్ కేసుల ద్వారా కొంతమంది చనిపోతే ఆ రోజు స్వయంగా ఆ పర్యటనలు రద్దు చేసుకుని, సభలను రద్దు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించినటువంటి చరిత్ర ఉంది గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నేచర్ మరి వేళ జగన్మోహన్ రెడ్డిలో ఉంది, ఎంత క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉందో ఈ ఒక్క సంఘటనే మనకందరికీ కూడా ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నది జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రజలకే భద్రత లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకి భద్రత కావాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ మరి పిట్టల్లాగా ఆ మనుషుల్ని చంపేటువంటి సంస్కృతి నుంచి రక్షణ కావాలనే ఆలోచనతోటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా సొంత పార్టీ కార్యకర్తలనే మరి ఈ రకంగా మరి నిర్దాక్షిణ్యంగా
మరి కార్ల కింద నలిగి చనిపోయినా కూడా కనికరం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ